హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ నుంచి ఉపవాసం, రంజాన్ నెల మొదలైందండి. ఇవాళ నుంచి మొదటి ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. రంజాన్ నెల మొదటి రోజా శుభాకాంక్షలు. ఉపవాసం ఉండే వాళ్ళందరికీ హెల్త్ డ్రింక్ ఏంటంటే వేడి చేయకుండా ఉంటుంది, నీరసంగా ఉండదు, హెల్తీగా ఉంటుంది. అదేమిటో తెలుసా? గంజి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఒక టమాటా, క్యారెట్ హాఫ్. అస్సలకాయ. గంజి తయారు చేసుకోవటానికి ముఖ్యమైన వస్తువులు: బియ్యపు రవ్వ అరకప్పు, ఉప్మా రవ్వ అరకప్పు, దాల్చీని 2. బియ్యపు రవ్వ, ఉప్మా రవ్వ 2 కలిపితే గ్లాస్ అవ్వాలండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అందులో చెక్క, లవంగా, ఇలాచీ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు అవి వేసుకుందాం. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు, క్యారెట్ వేసుకుందాం. ఇది వేడి తగ్గిస్తుందండి. ఎంతో హెల్తీగా ఉంటుంది. వేడి చేయకుండా ఉంటుంది, కడుపులో చల్లగా ఉంటుంది. వేడి గంజిలో కొంచెం బూందీ వేసుకొని తాగితే చల్లదనం ఉంటుంది బాగా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని కొంతసేపు మగ్గించుకుందాం. ఇది చాలా చల్లగా ఉంటుందండి, కడుపులో వేడి చేయదు, చక్కగా ఉంటుంది, నీరసంగా ఉండదు ఇది తాగిన. బాగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఎసరు పోసుకుందాం. 1 గ్లాసు అంటే అరకప్పు బొంబాయి రవ్వ, అరకప్పు బియ్యపు రవ్వ వేసుకొని కలుపుకొని 2 కలిపితే 1 గ్లాసు అవుతుంది కదా. ఈ గ్లాసు రవ్వకి 1.5 లోట నీళ్లు పోద్దామండి. ఎసరు 1.5 పోద్దాం. 1 లోటా వాటర్ వేసాం కదా, ఇంక మరి 1/2 లోటా వేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా వెసర వస్తుంది కదండి. ఇప్పుడు బియ్యపు రవ్వ వేసుకుందాం. కలుపుకుంటూ ఉండాలండి, గడ్డలు కట్టుకోకుండా. అయిపోయిందండి. గంజి తయారు చేసే విధానం తయారైపోయింది. దీని సూప్ లాగైనా తాగొచ్చు, హెల్తీగా ఉంటుంది. ఉపవాసం ఉండే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి. ఎంత పలసగా ఉందో, చల్లబడ్డాక చిక్కగా అయిపోతుంది. దీంట్లో కొంచెం గంజి వేసుకొని తాగితే ఇంకా టేస్ట్గా ఉంటుంది.